భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. నగరమంతా సైరన్ మోగించారు. ఏదైనా జరిగితే ఏం చేయాలన్న దానిపై పోలీసులు భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఇండియా గేట్ దగ్గర భద్రతను పెంచి ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ కి వెళ్లే రైళ్లు నిలిపివేశారు. ఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వైపు వెళ్లే వాహనాలను కూడా నిలిపివేశారు. ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే 90 విమానాలను వివిధ విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ఉగ్రదాడుల హెచ్చరికలతో చండీగఢ్ లోనూ భద్రత పెంచారు. హర్యానాలోని అంబాలాలో బ్లాక్అవుట్ ప్రకటించారు. జమ్మూలో కూడా ఉదయం సైరన్ మోగించి హెచ్చరికలు జారీ చేశారు. आज से दिल्ली में सायरन लगाने शुरू किए हैं। दिल्ली में जितनी भी ऊंची बिल्डिंग है उसके ऊपर में सायरन लगेंगे। ये सायरन की रेंज 8 किलोमीटर रेडियस की है। ऐसे दिल्ली में आज रात से ही 40 से 50 और सायरन हाई राइज बिल्डिंग में, ऊंची बिल्डिंगों में लगने शुरू होंगे और ऐसे आपातकाल की स्थिति में हम इसको चलाएंगे। और ये एक ही कमांड सेंटर से हम इसको चला सकते हैं। अगर हमें किसी पर्टिकुलर डिस्ट्रिक्ट का चलाना है, पर्टिकुलर एरिया का चलाना है या पूरे दिल्ली का चलाना है तो इसको कंट्रोल किया जा सकता है। 5 मिनट के करीब में ये सायरन बजा करेगा कोई भी ऐसी स्थिति आती है। और ये सायरन हमारे कमांड सेंटर से जीएसएम पे, एचएफ पर और ब्लैकआउट की स्थिति में भी हम इसको काम में लेके आ पाएंगे। रवि जी, क्या इसके लिए कोई मुख्यालय होगा या आप लोग खुद इसको मॉनिटर करेंगे? कैसे इसको ऑपरेट किया जाएगा? थोड़ा सा ये पूरा कंट्रोल होगा, नेशनल डिजास्टर मैनेजमेंट के अंडर में होगा। और ये क्योंकि पीडब्ल्यूडी की हाई राइज बिल्डिंग है इसलिए आज यहाँ पर लगाया गया है। आज से रात से ही 40-50 की संख्या में और भी लगेंगे। कब तक लग जाएंगे सर? 1-2 दिन में सभी सायरन लगेंगे। पूरी दिल्ली में दिल्ली को क्या संदेश देंगे सर? पूरे अलर्ट को लेकर कितनी तैयारी है दिल्ली सरकार की? दिल्ली सरकार कितनी तैयार? पूरे दिल्ली को इससे कवर करेंगे और दिल्ली सरकार की, भारत सरकार की जो भी भारत सरकार की तरफ से जो भी उसके लिए एकदम तैयार है। हमारी पुलिस, हमारे जवान सभी तैयार हैं। ठीक है, ठीक है। భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. నగరమంతా సైరన్ మోగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనూష, ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు కూడా మూసివేశారు. ఢిల్లీతో పాటు పలు నగరాలకు కూడా హై అలర్ట్ ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా చెప్పాల్సింది చండీగఢ్ లో, ఢిల్లీతో పాటు చండీగఢ్ లో కూడా సైరన్లు మోగించారు. ఎందుకంటే దాడులకి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని కూడా కేంద్ర నిఘా వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో భారత్ పాకిస్తాన్ మధ్య వార్ మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకగా పాకిస్తాన్ నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ లపై డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నించగా భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ ప్రయోగించిన 8 క్షిపణులను నేలకూల్చడంతో పాటు ఒక పాక్ పైలట్ ని కూడా పట్టుకున్నట్టు రక్షణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో హై అలర్ట్ ప్రత్యేకంగా ఢిల్లీ విమానాశ్రయానికి విమానాలు కూడా రద్దు చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏమో ఉద్రిక్తలు నిమిషానికి కూడా ఉద్రిక్తలు అనేవి తగ్గని విధంగా తగ్గకపోగా మరింత పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇండియా గేట్ దగ్గర భద్రతను పెంచి ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్లే రైలు నిలిపివేశారు. ఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వైపు వెళ్లే వాహనాలను కూడా నిలిపివేశారు. ఇక ఇదే సమయంలో ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే 90 విమానాలను వివిధ విమానయాన సంస్థలు కూడా రద్దు చేశాయి. దేశవ్యాప్తంగా 27 విమానాశ్రయాల మూసివేశారు. భారత్ పై పాకిస్తాన్ దాడుల దృష్ట్యా కిషన్ గఢ్, భూంతార్, లుధియానా విమానాశ్రయాలను కూడా మూసివేశారు. దీనికంటే ముందు రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ సహా విమానాశ్రయాలను కూడా మూసివేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశంలోని వివిధ 27 విమానాశ్రయాలను ఇప్పటికే మూసివేశారు. మొత్తం ఇప్పటి వరకు
మొత్తం 46 దేశీయ విమానాల రాకపోకలు కూడా రద్దయ్యాయి. చండీగఢ్ లో దాడులు జరిగే అవకాశం ఉండడంతో సైరన్ మోగించారు, అలర్ట్ ప్రకటించారు. సో చండీగఢ్ కూడా ఎందుకంటే చండీగఢ్ పంజాబ్ అనే ప్లేస్ పఠాన్కోట వైమానిక స్థావరము చెప్పాలంటే పాకిస్తాన్ బార్డర్ కి అతి చేరువైనది. మరోవైపు రాజస్థాన్ లో కూడా హై అలర్ట్ ప్రకటించారు జైసల్మేర్ ఆ ప్రాంతంలో. సో చండీగఢ్ పైన దాడి చేసే అవకాశం ఉందని వైమానిక దళం సైరన్ మోగించి హెచ్చరిక జారీ చేసింది. సో అందరినీ అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది ప్రజలకి. పంచకుల, మొహాలి, పటియాలా, అంబాలాలో కూడా ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ లోను ప్రత్యేకంగా జమ్మూలో సైరన్ మోగిందని చెప్పాలి. ఎందుకంటే జమ్మూలో నిన్న రాత్రి తీవ్రవాదుల దాడుల్లో జమ్మూ ఎయిర్ బేస్ పాక్షికంగా, అంటే పెద్ద డ్యామేజ్ జరగలేదు కానీ పాక్షికంగా ఎయిర్ బేస్ దగ్గర పాక్షికంగా రన్వే డ్యామేజ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా జమ్మూలో కూడా ఈ రోజు సైరన్ మోగించారు. సైరన్ మోగించి హెచ్చరికలు జారీ చేశారు. అయితే తెల్లవారుజామున 4:15 సమయంలో పేలుడు శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానికులు కూడా చెప్పారు. సో మొత్తానికి ప్రధానంగా ఇటు మనం చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ తో పాటు అలాగే పంజాబ్, రాజస్థాన్ లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు కూడా పూనుకున్నట్లు తెలుస్తోంది. భారత్ లోని 15 సైనిక పోస్టుల పైన కూడా పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. పంజాబ్ లోని అమృత్సర్ ను లక్ష్యంగా చేసుకుని మిసైల్ ప్రయోగించింది. భారత వైమానిక రక్షణ వ్యవస్థ దీన్ని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆ పాకిస్తాన్ మిసైల్ కూడా 3 ముక్కలైంది. అయితే పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టడంలో భారత బలగాలు సమర్థవంతంగా పనిచేశాయని కూడా మనం చెప్పుకోవాలి. పాకిస్తాన్ క్షిపణులను టార్గెట్ చేరక ముందే కుప్పకూల్చివేశారు. లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లతో పాకిస్తాన్ ఈ దాడులకు తెగబట్టినట్లు కూడా చాలా క్లియర్ గా విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ మిసైళ్లను గగనతలంలో పేల్చేయడంలోనే భారత బలగాలు సక్సీడ్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. భారత్ పాకిస్తాన్ మధ్య పరస్పర దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులకి దిగిన విషయం తెలిసే ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత ఆర్మీపై దాడులకు తెగబడుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ మిసైళ్లు మరి ఇప్పటికే భారత్ భూభాగాల్లో రాగానే S-400 తో అత్యాధునిక వ్యవస్థతోని కూడా కుప్పకూలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించడము, ఢిల్లీతో పాటు పలు నగరాలని కూడా హై అలర్ట్ ప్రకటించారు. అనుష, అయితే శ్రీచరణ్ ఏ ప్రాంతాలకు బ్లాక్అవుట్ ప్రకటించారు? అంటే కొన్ని ప్రాంతాలకు బ్లాక్అవుట్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అక్కడ ప్రజలకి? రాజస్థాన్ లోని జైసల్మేర్ తో పాటు పంజాబ్ లోని చండీగఢ్, ఢిల్లీ, దీంతో పాటు పంజాబ్ లో కూడా పలు ప్రాంతాలకి కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో ఈ బ్లాక్అవుట్ అంటే ప్రత్యేకంగా రాజస్థాన్ తో పాటు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ అనేక ప్లేసెస్ కి కూడా ప్రత్యేకంగా జారీ చేశారు. ఇంకా మనం చండీగఢ్ గురించి, పంజాబ్ గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకంగా పంచకుల, మొహాలి, పటియాలా, అంబాలాలో కూడా హెచ్చరికలు జారీ చేసిన వైనం అవుతుంది. అనుష, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.